దీనం చేసుకుంటా, అంతవరకు నువ్వు ఇలాగే ప్రేతాత్మగా ఈ ఊరిలో తిరుగు అని ఆ రాక్షసుడు శాపం పెట్టి చచ్చిపోయాడు. అలా వాడు పెట్టిన శాపం వల్ల నేను ఇలాగే ప్రేతాత్మగా మిగిలిపోయా. నన్ను నా కుటుంబాన్ని చంపిన వాళ్ళని ఘోరంగా చంపేశా అని మోహిని అర్జున్కి చెప్తుంది. మరి ఇప్పుడు ఎందుకు హత్యలు చేస్తున్నావు, పాపం వాళ్ళు ఏం తప్పు చేశారు అని అడుగుతాడు అర్జున్. వాళ్ళని నేను చంపలేదు, వాళ్ళలో కొంతమందికి పుట్టిన అత్యాసే వారిని వారే చంపుకునేలా చేస్తోంది అని మోహిని అర్జున్కి చెప్తుంది. అవునా, ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతోందో అర్థమయ్యేలాగా చెప్పు అని అర్జున్ మోహినిని అడుగుతాడు. ఇక్కడ దర్పణ వీడియోలో చూస్తే కవిత మరియు మాయ అర్జున్ చెప్పిన నది దగ్గరకు వెళ్లి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడ రీసెర్చ్ లో తెలిసిన విషయం చూసి మాయ మరియు కవిత షాక్ అవుతారు. ఎందుకంటే ఆ దర్పణ వీడు గ్రామం మట్టి కింద 1000 అడుగుల కింద మొత్తం బంగారమే ఉంటుంది అని రిజల్ట్స్ లో తెలుస్తుంది. ఇటు కోటలో చూస్తే దాదాపు 5000 సంవత్సరాల క్రితం 10,000 అడుగులు ఉన్న ఒక పెద్ద వింతైన బండరాయి ఆకాశంలో నుంచి ఊరిలో పడిందంట. కాలాలు దాటుతూ ఆ రాయి ఈ భూమి కింద కృంగిపోయిందంట. ఆ విషయం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి అమ్మవారు కల